హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 15 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ఏపీ ఎబ్సెట్ ఓకే ఏపీ ఎబ్సెట్ 2021 ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఓకే ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ కి మనం చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సో ఈ వీడియోలో మనం టోటల్ గా కంప్లీట్ ప్లాన్ ఏముండాలి ఈ 15 డేస్ కి. ఒకవేళ మీరు రివైజ్ చేస్తుంటే కూడా ఇది ఫాలో అవ్వచ్చు. ఫ్రెష్ గా ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ ప్లాన్ ని మీరు 15 డేస్ కోసం ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ మనకి ఉన్న ఈ 15 డేస్ ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఓకే, సో ఉన్న ఈ 15 డేస్ ని వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, సో ఫస్ట్ మనం 10 డేస్ ప్లస్ 5 డేస్ గా డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ 10 డేస్ లో మీరు చేయాల్సిన పనులేంటి, లాస్ట్ ఈ 5 డేస్ లో మీరు చేయాల్సిన పనులేంటో చూద్దాం. అగైన్ ఈ 10 డేస్ ని మనం ఫర్దర్ గా 4+3+3 ప్యాటర్న్ లో డివైడ్ చేసుకుందాం. దట్ ఈస్ సి ఈ 4, దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 3. సో ఇక్కడ మీరు మ్యాథ్స్, ఇక్కడ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 డేస్ లో రివైజ్ చేసుకోవాలి. 4, 3 డేస్ రెస్పెక్టివ్ గా మీరు దీన్ని అలాట్ చేసుకొని దీన్ని రివిజన్ చేయాలి. సో ఈ 10 డేస్ లో మీరు చేయాల్సిన పనులు ఏంటి, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ ఈ 5 డేస్ లో మీరు చేయాల్సిన పనులేంటి. సో ఈ 10 డేస్ లో మీరు ఏం చేయాలి అంటే సి జస్ట్ ఫోకస్ ఆన్ ద టాపిక్స్ విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ టిల్ డేట్. ఓకేనా, నో న్యూ టాపిక్స్ అని రాసుకుందాం. ఓకే, నో న్యూ టాపిక్స్. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాంట్లో ఏదైనా ఎక్స్ట్రా ఎడిషన్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఓకే. బట్ కొత్తగా టోటల్గా ఒకటి స్టార్ట్ చేసేసి ప్రిపేర్ అవుతాను అంటే దట్ విల్ బి ఏ వెరీ డిసడ్వాంటేజ్. ఓకేనా, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది. సో వీ హ్యావ్ ఓన్లీ 15 డేస్. సో ఈ 15 డేస్ ని మనం ఎఫిషియెంట్ గా యూజ్ చేయాలి, అంతే తప్ప మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఇక్కడ మీరు ఇంకా న్యూ టాపిక్స్ స్టార్ట్ చేయవద్దు, ఇప్పటిదాకా చదివిందే రివైజ్ చేయాలి. బట్ ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటే ప్రిపరేషన్ కి ఐపీలో చదివి ఉంటారు కాబట్టి మీకు ఏ చాప్టర్స్ అయితే చాలా మంచి గ్రిప్ ఉంటుందో వాటిని జాగ్రత్తగా ఫుల్ గా రివైజ్ చేయాలి. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఒక చాప్టర్ తీసుకుంటారు, దాంట్లో నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవుతారు. సో అలా చేసేసి టోటల్ గా సిలబస్ కంప్లీట్ చేసేస్తారు. కానీ దానికంటే బెటర్ ఏంటి అంటే మీకు వచ్చిన చాప్టర్స్ ని కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వండి. ఆ చాప్టర్ లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సపోజ్ మీరు ఒక 5 చాప్టర్స్ మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, దాంట్లో నుంచి ఎలాంటి టాపిక్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు అని మీకు బిలీఫ్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు ఆన్సర్ చేయగలరు. అదే మీరు 10 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యారు కానీ ఇంపార్టెంట్వి ప్రిపేర్ అయ్యారు, దాంట్లో నుంచి రాలేదంటే అప్పుడు మీకు లాస్ జరుగుతుంది. సో అలా జరగవద్దని ఏం చేయాలి అంటే ఏ చాప్టర్ అయితే ప్రిపేర్ అవుతున్నారో అది కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వాలి. సో దీనికోసం యూ కెన్ రివైజ్ ఫిజిక్స్ గురించి నేను చెప్తున్నాను. ఓకేనా, ఫిజిక్స్ అయితే మన యొక్క కంప్లీట్ గా 1 షాట్ రివిజన్స్. ఓకే, 1 షాట్ రివిజన్స్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. ప్లస్ మీకు కావాల్సిన ఓకేనా ఇంపార్టెంట్ పీడిఎఫ్ కూడా నేను పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను ఇచ్చేసాను. లైక్ సిలబస్ అండ్ శాంపుల్ పేపర్స్ ఆఫ్ అవర్ టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇచ్చాను, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, సో ఫిజిక్స్ వచ్చేసి 1 షాట్ రివిజన్ చూడండి. టోటల్ గా మీకు నేను ఒక 20 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాను. సో ఈ 20 చాప్టర్స్ కూడా రివైజ్ చేయడానికి ఇట్ విల్ బి టేకింగ్ ఓన్లీ 3 to 4 hours. ఓకే, 3 to 4 hours ఇది మనకి టోటల్ గా ఫిజిక్స్ 20 చాప్టర్స్ రివైజ్ చేయడానికి సరిపోతుంది. ఓకేనా, సో ఈ 1 డేలో మీరు కూర్చొని ఒకసారి రివైజ్ చేసేసి మన యొక్క టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్. సో మనం ఇది ప్లాన్ ఎంపీసీ స్టూడెంట్స్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ కి మనం టోటల్ గా వీఆర్ ప్రొవైడింగ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైతే మా యొక్క టెస్ట్ సిరీస్ చేస్తారు ప్లస్ దీంతో పాటు యూ హ్యావ్ టు రివైజ్ లాస్ట్ 5 year పేపర్స్. ఓకే, లాస్ట్ 5 year పేపర్స్. సో సార్ ఇన్ని డేస్ లో ఇదంతా ఎలా చేయగలుగుతాం? సో జస్ట్ మార్నింగ్ లేచి ఒకసారి కాన్సెప్ట్ రివైజ్ చేయండి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ కి వెళ్ళండి. ఓకే, మీరు ఎప్పుడైతే మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తారో ఇక్కడ మీకు పీడిఎఫ్ ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకే, ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ ఎంసీక్యూస్ యొక్క కాన్సెప్ట్స్ మనకి మాక్సిమం గా టీఎస్ ఎంసెట్ లో రిపీట్ అవుతున్నాయి. సో ఏపీ ఎంసెట్ లో కూడా వీటి నుంచి కాన్సెప్ట్స్ మంచిగా రిపీట్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకేనా,
ఏపీ వెబ్సైట్కి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి బైపీసీకి కూడా ఉంది. సో బైపీసీ వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా చేయవచ్చు. ఓకే, సో ఈ లాస్ట్ 5 డేస్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా ర్యాండమ్గా రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈ లాస్ట్ 5 డేస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ మర్జ్ చేసేసి రివైజ్ చేయాలి. ఎందుకంటే మీకు ఎంసెట్ ఎగ్జామ్లో టోటల్గా అన్ని కాన్సెప్ట్స్ ఒకటేసారి అడుగుతారు కాబట్టి మీకు అక్కడ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. చాలా స్టూడెంట్స్ ఏంటంటే చాప్టర్ వైజ్ రివైజ్ చేస్తారు, దాని యొక్క టెస్ట్ ఇస్తారు, సో దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సో చాప్టర్ వైజ్గా మీకు రివైజ్ చేయడానికి మా యొక్క టెస్ట్ సిరీస్లో టోటల్గా అన్ని టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో మీ యొక్క చాప్టర్ వైజ్ రివిజన్ ఇక్కడ అయిపోతుంది ఈ డేస్లోనే. ఓకేనా, ఎప్పుడైతే మీరు ఇది పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తారో సో ఇట్ విల్ బి ఫినిషింగ్ ఆఫ్. సో ఇక్కడ మీరు ఈ 5 డేస్లో ర్యాండమ్గా రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ కలిపేసి, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్గా కలిపేసి ఇక్కడ రివిజన్ చేయాలి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకేనా, టోటల్గా ఒకటేసారి అన్ని ఫార్ములే ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిందల్లా టోటల్గా ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రివైజ్ కాన్సెప్ట్స్. ఓకే, కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్. ఓకే, ప్రీవియస్ పేపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్. ఒక ఎగ్జామ్ ఫియర్ ఏదైతే ఉంటుంది కదా, సో అది వెళ్ళిపోతుంది మన యొక్క టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే, బికాస్ ఇట్ ఈస్ టోటల్లీ డిజైన్డ్ యాజ్ రిప్లికా ఆఫ్ అవర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ప్లస్ దీంట్లో పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్ కూడా, మన యొక్క పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకుంటారో దాంట్లో యుల్ బి గెటింగ్ దిస్ పీడిఎఫ్ మెటీరియల్. సో దీంట్లో నుంచి మాక్సిమంగా కాన్సెప్ట్స్ టీఎస్ ఎంసెట్లో కూడా రిపీట్ అవుతున్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ విల్ బి హ్యాపెనింగ్ ఫర్ ఏపీ ఎంసెట్ ఆల్సో. So this is what you have to do. Now coming to books, just purchase any last 5-year papers book. Okay, last 5-year papers book. ఎందుకంటే దిస్ ఇస్ లాస్ట్ 15 days ప్లాన్. ఓకేనా, మీరు ఇంతకుముందు మంచిగా ప్రిపేర్ అయి ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ యూ కెన్ రివైజ్ ఇన్ దిస్ మేనర్. ఓకేనా, ఇప్పటి వరకు మీరు మంచిగా ప్రిపేర్ అయి ఉంటే కూడా ఇలా మీరు రివైజ్ చేయొచ్చు. సో లాస్ట్ 5-year పేపర్స్ చేయాలి, ప్లస్ దాంతోపాటు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్ టెస్ట్ సిరీస్. దెన్ మీరు ప్రిపేర్ చేసిన షార్ట్ నోట్స్ రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, షార్ట్ నోట్స్ మీరు రివైజ్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. షార్ట్ నోట్స్ రివైజ్ చేయకపోతే మీకు కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండవు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ helpful if you follow our plan. I hope you will be getting very good rank in MCET examination. Wish you all the best. Thank you for watching the video. Please share with your friends.